నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీకు అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి ఏ కులానికి సంబంధించిన ఎలాంటి సంబంధం కావాలనుకున్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మేడం మాట్లాడతారు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మొదటగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థన శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, ఎప్పటి నుంచి అమ్మ ముహూర్తాలు స్టార్ట్ అయ్యేది? ఇప్పుడు వివాహానికి సంబంధించి ఆల్రెడీ ఖాళీ అయిపోయారు, కానీ ఇప్పుడు కుదుర్చుకుని పెట్టుకుంటే నెక్స్ట్ తొందరగా వివాహం చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి? అసలు ఖాళీ అవ్వలేదు, స్టార్ట్ అయినాయి అంటారా? స్టార్ట్ అయినాయి. చూసుకునేవాళ్ళు చూసుకుంటున్నారు, సరే ఓకే అనుకునేవాళ్ళు ఓకే అనుకుంటున్నారు. క్రిందటి పెళ్ళిళ్ళ మాసం కన్నా కూడా ఈ మాసమే మాకు కాస్త స్టార్ట్ అయిపోయింది ఒత్తిడి. వివాహాలకి వాళ్ళ పెళ్ళికి వెళ్ళి వీళ్ళ పెళ్ళికి వెళ్ళి హడావిడిగా తిరుగుతూ కొంతవరకు మా మీద కాస్తంత చూద్దాంలే అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ చూసుకోవడానికి హడావిడి పడుతున్నారు. అందువల్ల ఏంటంటే బిజీగానే ఉన్నామని చెప్పొచ్చు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. మొదటిగా ఏం చూపిస్తున్నారు? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఆల్ క్యాస్ట్ తీసుకొచ్చాను. ఆల్ క్యాస్ట్ ఒక్కసారి చూద్దాం. 28 సంవత్సరాలు 5'4" హైటు అమ్మాయిలు. రెడ్డి క్యాస్ట్, బీటెక్ చేసింది, ఎంబీఏ చేసింది అమ్మాయి. ముంబైలో పనిచేస్తోంది. 32 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ సాఫ్ట్వేరు. ఈ పిల్ల హైదరాబాద్లోనే పనిచేస్తోంది. 12 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు ఎంఎస్ చేసి యూఎస్లో 120Kలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి 5'2" హైటు బీటెక్ చేసి 6 లక్షల ప్యాకేజీలో ఉంది. హైదరాబాద్లోనే జాబు. ఎవరైనా సరే హైదరాబాద్కు చెందిన వాళ్ళు పిల్లలు ఉద్యోగం చేస్తుంటే పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు 7 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లో 24 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 5 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈ అమ్మాయి 80,000 జీతంలో ఉంది. ఏఈగా పనిచేస్తుంది. రజక క్యాస్ట్లో వరుడు కావాలి. మాలా క్యాస్టు 26 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు ఎంటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప తగినటువంటి మ్యాచ్ కావాలి. మాదిగా క్యాస్ట్ 31 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు బీటెక్ ఆస్ట్రేలియాలో పనిచేస్తుంది. అమ్మాయి యుఎస్ఏ కానీ ఆస్ట్రేలియాలో కానీ ఈ మాదిగా క్యాస్ట్లో వరుడు అక్కడ ఉంటే కనుక వీళ్ళు చూస్తారు. అందుకని ఎవరైనా ఉంటే వెంటనే మాకు ఫోన్ చేయగలరు. రెండో పెళ్ళి ముదిరాజ్ క్యాస్ట్ 32 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు. ఈ అమ్మాయి కూడా మంచి ప్రైవేట్ జాబ్ చేస్తుంది. అయితే అమ్మాయికి ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళైతే వీళ్ళు ఓకే అంటున్నారు. ముదిరాజ్ క్యాస్ట్లో రెండో పెళ్లి వాళ్ళు ఎవరైనా ఉంటే అబ్బాయిలు మమ్మల్ని వెంటనే సంప్రదించగలరు. 16 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నారు కదా, అసలు వివాహానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిదండ్రులుగా కావచ్చు, అటువైపు ఇటువైపు వాళ్ళు ఏం చూసి అసలు సంబంధం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో సంబంధాలు మీరు చూశారు కాబట్టి. చాలా అందరికీ పనికొచ్చే ప్రశ్న వేశారు. చాలా సంతోషం. మిగిలిన ఏంటంటేనమ్మా, పెళ్లి సంబంధాలు చూడాలని అనుకుంటాం కదా, అనుకున్నప్పుడు వెంటనే మనం మామూలుగా చాలా హడావిడిగా వస్తూ ఉంటారు. ఏమండి మా అబ్బాయి ఎలా చదువుకున్నాడండి, ఇంత ఉద్యోగంలో ఉన్నాడు, ఈ విధంగా ఉండాలి అమ్మాయి, ఇంత హైట్ ఉండాలి, ఈ విధమైన కలర్ ఉండాలి, తర్వాత కుటుంబం ఎలా ఉండాలి, చిన్న కుటుంబం ఉండాలి, పెద్ద కుటుంబం ఉండాలి, బావమరుదులు ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు. ఒక్కగానొక్క పిల్లైనా మాకు ఓకే అండి. ఇలా అమ్మాయిల వాళ్ళు కూడా మా అబ్బాయి ఇద్దరు ఉన్నారు కాబట్టి అమ్మాయికి ఒక్క కొడుకున్నా ఓకేనండి అని అలా రకరకాలుగా చెప్తుంటారు. 2 అమ్మాయిలే ఉన్నారు అంటే కొంతమందికి వద్దు. అలాగే 2 అబ్బాయిలే ఉన్నారంటే ఆడపిల్ల లేకపోతే కష్టం సుఖం ఎలా తెలుస్తుంది అని కొంచెం ఆడబడుచున్న సంబంధం చూడండి అని ఒకళ్ళు. ఇలా రకరకాల అనుభవాలు మాకు. కానీ ఏంటంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మొట్టమొదట వాళ్ళ గురించి కులంకుషంగా తెలుసుకోండి. సంబంధాలు పెట్టడం అనేది మా బాధ్యత. మేము మా బాధ్యతాయుతంగా మేము పంపిస్తూ ఉంటాము, పెడుతూ ఉంటాము. ఇవి నచ్చుకున్నాయి అనుకున్నవి మళ్ళీ వాట్సాప్లో మీరు పంపించి వీళ్ళ యొక్క ఫర్దర్గా వీళ్ళ విశేషాలు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకోండి. తెలుసుకొని మీటింగ్కి రండి.
మీటింగ్కి ఎప్పుడైతే నా సమక్షంలో మీరు ఆఫీసులో పెట్టేటటువంటి మీటింగ్కి హాజరయ్యారో ఫేస్ టు ఫేస్ బంధుత్వాలు తెలుస్తాయి, ఇంటి పేర్లు తెలుస్తాయి, చుట్టరికాలు తిరగేయచ్చు. వాటి వల్ల కూడా వాళ్ళు ఏంటి అనేది ఎక్కడో అక్కడ చూడండి, మనకు అంటూ ఉంటారు కదా బీరకాయ పిచ్చి చుట్టరికం అని. ఆ విధంగా ఎక్కడొక్కడ ఒక చుట్టరికాలు కలుస్తాయి. దానివల్ల కూడా మనం ఎంక్వైరీ ఈజీ అయిపోతుంది. అలాగే పిల్లాడు కానీ అమ్మాయి కానీ ఎక్కడ చదువుకుంది, ఏంటి సంగతి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏమిటి, ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకొని ఆర్థికంగా వాళ్ళు చెప్పినవన్నీ కూడా నిజాలా కాదా ఇవి ఎంక్వైరీ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే పెళ్ళి తర్వాత తలకాయ నొప్పులు ఉండవమ్మా. అవునమ్మా, మంచి మాట చెప్పారు. నిజంగా వివాహానికి ముందు అన్ని ఎంక్వైరీ చేసుకుంటే ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు ఒక జీవితానికి సంబంధించి. ఓకేనమ్మా, ఒక కాలర్ అన్నారు, తీసుకుని కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, టీవీ చూడొద్దు, టీవీ సౌండ్ తగ్గించేసి డైరెక్ట్ మాట్లాడండి. హలో చెప్పండి. ఓకేనండి, మీరు టీవీ చూస్తూ కాల్ మాట్లాడడం వల్ల కాల్ అయితే కట్ అయిపోతుంది. సరే, మీరు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో మరియు డీటెయిల్స్ని వాట్సాప్ నెంబర్కి పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. హలో 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 నమస్తే అండి, మాట్లాడండి, మేడం ఉన్నారు. హలో చెప్పబాబు చెప్పండి. చెప్పండి. ఎవరికి వివాహం? హలో ఎవరికండి పెళ్ళి? అబ్బాయికా అమ్మాయికా? ఓకేనండి, మీ కాల్ డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది. మీకు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడతారు. దయచేసి కాల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే టీవీ చూసి మాట్లాడద్దండి, టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి. లేదంటే మేము అడిగే క్వశ్చన్ ఏంటనేది మీరు చెప్పే సమాధానం రెండూ అర్థం కాకుండా ఉంటాయి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్టు 28 సంవత్సరాలు, 5'7" హైటు, 3 లక్షలు వస్తుంది నెలకి, ప్రాపర్టీ 12 కోట్లు ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'8" హైటు, యూకేలో ఉన్నాడు ఈయన, 70K వస్తుంది అక్కడ. ఇక్కడ 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. యూకేలో వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి అమ్మాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడు ఈ అబ్బాయి, ఎంటెక్ చేశాడు, 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వయస్సు 27 సంవత్సరాలు, హైట్ 5'11". అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి తగినటువంటి వధువు మున్నూరు కాపు క్యాస్ట్లో కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 23 లక్షల జీతంలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హనుమంతరావు మిర్యాలగూడ నుంచి. నమస్తే అండి. హలో నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే బాబు, చెప్పండి. పద్మశాలి బాబు ఉండు మేడం. పద్మశాలి అబ్బాయి ఉన్నారా? ఏం చదువుకున్నాడండి ఆయన? సాఫ్ట్వేర్ మేడం, టీసీఎస్ లో జాబ్. ఓకే ఓకే. అబ్బాయి ఫోటో వివరాలు కూడా ఈరోజు మంచి రోజు కాబట్టి కొంచెం నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, మీరు ఆ వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 24 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో వధువు కావాలి. రజకా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వరుడు, 80,000 జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంకామ్ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈ అబ్బాయికి 50,000 జీతం వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, గవర్నమెంట్ జాబ్, 50,000 జీతంలో ఉన్నాడు. ఈయన కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. మాదిగా క్యాస్ట్లో వధువు కావాలి. హిందూస్ వీళ్ళందరూ కూడా.
అదేవిధంగా సెకండ్ మ్యాచ్ 33 సంవత్సరాలు ఎంబీఏ చేసి 5-11 హైటు 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి క్యాస్ట్ బార్ కులాంతర వివాహానికి ఎవరైనా సరే రెండో పెళ్లికి వివాహానికి వధువు కావాలి. ఆ విషయాన్ని గమనించగలరు. ఓకేనమ్మా, యూకే యుఎస్ల అబ్రాడ్ సంబంధాలకు సంబంధించి ఇక్కడ నుంచి అమ్మాయిలకి ఎవరికైనా వివాహం చేయాలంటే ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. పంపించేవారు కానీ కొంతమంది సిచ్యువేషన్ చూసి భయపడుతున్నారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటి, అసలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వాళ్ళకి? అంటే చాలా సంబంధాలు 16 ఏళ్ళగా యుఎస్ మ్యాచ్లు, యూకే మ్యాచ్లు, ఆస్ట్రేలియా అన్నీ చేసి ఉన్నామమ్మా. అయితే ఏంటంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏంటంటే కనుక ఇప్పుడు ఎక్కువ వాళ్ళు చెప్పేవి నిజాలా కాదా అనేది ఎంక్వైరీలు చేసుకోలేకపోతున్నారు. అసలు నిజంగా సాధారణంగా ఎంక్వైరీ చాలా ఈజీగానే చేసుకోవచ్చు మన వాళ్ళు. కారణం ఏంటంటే ఇక్కడైనా ఆ కంపెనీలో చేస్తున్నామంటే వెళ్ళి పే స్లిప్ చూసి అప్పుడు ఎంక్వైరీ చేసుకొని ముందుకు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా యూఎస్లో ఉన్న వాళ్ళకైతే కనుక వాళ్ళు ఇంటర్నెట్లో కొట్టగానే పలానా కంపెనీ అనగానే వీళ్ళ పేరు, వీళ్ళ అడ్రస్సు, వీళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది, అంటే మ్యారేజ్ అయిందా లేదా, స్టేటస్ ఏంటి అన్నది కూడా తెలిసిపోతుంది. అందుకని ఈ విధంగా అన్నీ చూసుకునే ముందుకు వెళ్ళమని నేను చెప్తాను. అంతేగాని ఏదో అందరూ కూడా మంచిగా తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ దైవభక్తులు ఆ విధంగా నేను చెప్పను. కాషాయం కట్టిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు ఆ విధంగా మాట్లాడను నేను. వివాహం అంటేనే 100 సంవత్సరాల జీవితం. 100 సంవత్సరాల జీవితంలో మన నమ్మిక కన్నా కూడా వాళ్ళ కళ్ళతో వాళ్ళ చెవులతో చూసి విని వాళ్ళు నిర్ణయించుకునేటటువంటి నిర్ణయం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు పెద్దవాళ్ళ చేతిలోనే ఉంది. అందుకని చక్కగా ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడే అడుగు వేద్దాం. ఓకేనా, తప్పకుండా మంచి మాట చెప్పారమ్మా. ఎందుకంటే వివాహానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సంబంధాలైనా. ఎందుకంటే మనం చూసినంత మనస్తత్వం ఉండకపోవచ్చు, పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చు. సో ముందే జాగ్రత్తగా అన్ని ఎంక్వైరీ చేసుకుని ముందడిగేస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. 32 సంవత్సరాలు ఈ అబ్బాయి 6 అడుగుల హైటు, బిట్స్ ఫిలానీలో బీటెక్ చేశాడు, ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు, 400K వస్తుంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా 36 సంవత్సరాలు చౌదరి క్యాస్టు, 5'9" హైటు, బిజినెస్ చేస్తున్నాడు. ఈయన 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈయనకి 20 లక్షలు సంవత్సరానికి వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. బిజినెస్కి ఇష్టపడేవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు, ఎంఎస్ యుఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 175K వస్తుంది. ఇతనికి H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు. ఈ అబ్బాయి కూడా బీటెక్ చేశాడు. ఇతను కూడా 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 32 సంవత్సరాలు, బీటెక్ సాఫ్ట్వేర్, 35 లక్షల జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, కెనడాలో పనిచేస్తున్నాడు. ఈయన కెనడాలో PR ఉంది. కెనడా వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి ఎస్సీ మాలా క్యాస్ట్లో అమ్మాయి కానీ అక్కడ జాబ్ చేస్తున్న అమ్మాయి కానీ కావాలి. ఓకేనమ్మా, కాలర్ని తీసుకుని కంటిన్యూ చేద్దాం. కర్నూలు నుంచి సురేష్ గారు నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే అండి. ఎవరికండి వివాహం? మా అక్క కూతురు ఉందండి హైదరాబాద్ లో. ఓకేనండి. పాప ఏం చదివింది? పాప ఎక్కువ చదువుకోలేదండి, బ్యూటీషియన్ లో చేస్తా ఉంది హైదరాబాద్ లో. క్యాస్ట్ అండి? యాదవ్ అండి. యాదవ్. ఓకేనండి. ఎర్రగొల్లలండి? వాళ్ళు వచ్చి కరెక్ట్ గా నేను అక్క తెలియదు. అదంటే యాళ్ళ శాఖ, ఆ తర్వాత ఏమో ఆళ్ళ శాఖ, ఇంకొకటి ఏంటంటే ముష్టి గొల్లలు, పూజ గొల్లలు, ఈ వృత్తిలో ఉన్న మూలాన మాకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందువల్ల ఏదైనా పర్వాలేదు, అమ్మాయి ఫోటో డీటెయిల్స్ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, మీరు నోట్ చేసుకొని దానికి పంపించండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి, మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా. ప్రొఫైల్స్ రజికా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు. ఈ అబ్బాయి కూడా యుఎస్లో ఎంఎస్ చేశాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 120K వస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే యాదవ క్యాస్ట్, ఎర్రగొల్లలు వీళ్ళు, 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు. ఈ అబ్బాయికి
10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా వెల్ సెటిల్డ్. అదేవిధంగా కులాంతర వివాహం 34 సంవత్సరాలు 5'11" హైటు, యుఎస్లో 150Kలో ఉన్నాడు. H1B ఉంది అబ్బాయికి. ఏ కులమైనా ఓకే అంటున్నారు. అందువల్ల ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. రెండో పెళ్ళి పద్మశాలి క్యాస్టు, 34 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అసలు? రెండో వివాహానికి ఇదివరకు ఏమిటంటే కనుక వేళ్ల మీద లెక్క పెట్టేలాగా ఉండేవి మ్యాచెస్. చాలా తక్కువగా వచ్చేవాళ్ళు. నేను 16 ఏళ్ల క్రితం అయితే కనుక చాలా అక్కడక్కడ ఉండేవన్నమాట. అట్లాంటిది ఇప్పుడు వాటికి కూడా ఫైల్స్ నిండిపోతున్నాయి. కారణం ఏంటంటే డైవర్సీలు ఎక్కువైపోయారు. తర్వాత ఏంటంటే ఈ కరోనా యొక్క శాపగ్రస్తం ఏంటంటే చాలామంది పాపం వెళ్ళిపోయి భార్య లేక భర్త, భర్త లేక భార్య అలా ఉండడం, ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏం చెప్తాము, విధి విపరీత్యం అనుకోవాలి. అదేవిధంగా కొన్నేమో స్వయంకృత అపరాధం. ఆ 2 రకాలుగానే కూడా మనకి బయోడేటాస్, ఫొటోస్ అన్ని వర్ణాల్లోనే కూడా రెండో పెళ్లి సంబంధాలు ఉన్నాయి. హిందువులైతే చాలు, ఎవరైనా సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, కాలర్ తీసుకుందాం. కడప నుంచి నిరంజన్ రెడ్డి. నమస్తే అండి నిరంజన్ రెడ్డి గారు. హలో. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి మీరు. నమస్తే, చెప్పండి రెడ్డి గారు. మా అబ్బాయి పేరు బి నిరంజన్. ఓకే ఓకే, బీవీఎస్ వెటనరీ. సరే, అబ్బాయి ఫోటో వివరాలు అన్నీ కూడా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకొని వాట్సాప్కి పెట్టండి. కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడతారు. పెట్టండి, ఇప్పుడు వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, రాసుకోండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, మీకు కాల్ చేసి మాట్లాడతారు మీతో. ఓకేనమ్మా. ప్రొఫెసర్, రెండో వివాహానికి సంబంధించి ఉన్నాయమ్మా? రెండో వివాహాన్ని గురించి అన్ని కులాల్లోని కూడా ఉన్నాయమ్మా. కులాంతర వివాహం రెండో పెళ్ళి, 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీఎస్సీ చేసింది పాప. ఈ అమ్మాయికి తగినటువంటి గవర్నమెంట్ జాబ్ చేస్తోంది. తగినటువంటి వరుడు కావాలి, ఏ వర్ణమైనా ఓకే అంటున్నారు. అదేవిధంగా కులాంతర వివాహం 41 సంవత్సరాలు, ఈ అమ్మాయి గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా చేస్తోంది. అమ్మాయి ఎండి డాక్టర్ అనమాట. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి కులాంతర వివాహానికి డాక్టర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ కావాలి. అదేవిధంగా ఎండి క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఈ అమ్మాయి కూడా 5 అడుగులు ఉంది, ఎంబీఏ చేసింది. 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా 25 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'4" హైటు, బీటెక్, ప్రాపర్టీ 6 కోట్లు ఉంది, యుఎస్లో ఉంది పిల్ల. తగినటువంటి యుఎస్ వరుడు కానీ, ఇండియా వరుడు కానీ ఓకే అంటున్నారు. H1B ఉంది పాపకి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ చేసి అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి, శాఖ పట్టింపు లేదు. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఐఐటి చేసింది అమ్మాయి, ఎంటెక్ చేసింది. 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, యుఎస్లో ఉంది అమ్మాయి, 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 50,000 జీతంలో ఉంది, హైదరాబాద్లోనే. క్షత్రియ క్యాస్ట్లో వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 115Kలో ఉంది. H1B ఉంది. 15 కోట్ల ఆస్తి కూడా అమ్మాయికి ఉంది. తగినటువంటి వరుడు వెల్ సెటిల్డ్ కావాలి. ఓకేనమ్మా, మీకు దగ్గర ఉన్న యూట్యూబ్ ఛానల్ త్రూ ఏం చెప్తున్నారు, అసలు ఏమేమి ఉన్నాయి అందులో? ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ 3 years అవుతుందమ్మా పెట్టి. దాని ద్వారా మనకేంటంటే కనుక ఎనీ డౌట్స్, ఇప్పుడు జాతకాల గురించి కానీ, అంటే నేను ఎంఏ జ్యోతిష్యం చేశాను, తర్వాత దానిలోనే డాక్టరేట్ చేశాను. అందువల్ల జాతక సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ ద్వారా చాలా విశేషాలు ఉంటాయమ్మా. తర్వాత నక్షత్రాలు, ఎవరి నక్షత్రం ఎలాంటిది, ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం కలుస్తుంది, ఈ పొంతలను ఎలా చూసుకోవాలి, అసలు ఈ షష్టాష్టకాలు లాంటివి ఎలా ఉంటాయి, అదేవిధంగా చూసినట్లయితే త్రిజేష్లు అంటే ఏమిటి, ఇలా ఎన్నో డౌట్స్ కదా. బల్లి పడితే ఏం ప్రాబ్లం వస్తుంది, అమ్మాయి పుష్పవతి అయింది, ఏమిటి మంచి రోజా కాదా, అన్ని రకాలు ఉంటాయమ్మా వీడియోస్. 2500 వీడియోలు ఉన్నాయి.
3 సంవత్సరాలుగా మనం సమాజానికి ఒక లైబ్రరీ రూపంలో అందించినటువంటిది ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం డౌట్ ఉన్నా సరే దానిలో కొట్టుకుని మీకు మీరే చూసుకోవచ్చు. ఓకేనమ్మా, కాలర్ ఉన్నది తీసుకుందాం. మధులత, నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మా బ్రదర్ కి 30 years దాటైంది, మ్యారేజ్ అవ్వట్లేదు. ఓకే అమ్మా, అబ్బాయి డీటెయిల్స్ ఉన్నాయమ్మా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయమ్మా? ప్లేస్ ఆఫ్ బర్త్ అండి లేదా? మా పిన్ని వాళ్ళ బ్రదర్ మాట. పర్వాలేదు ఉంటే కనుక అవన్నీ పెట్టండి, లేకపోతే పేరు చెప్పండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వాట్సాప్ నెంబర్కి అబ్బాయి డీటెయిల్స్ పంపించండి, కులం ఏంటి అనేది చెప్పండి. అన్ని రకాలుగానే కూడా 2 రకాలు అంటే జ్యోతిష్యం చూస్తాను, ఇది కూడా చూద్దాం, సంబంధాలు కూడా చూద్దాం. సరేనా? ఓకేనండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఏంటంటే గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ MBA, ఎంఐ మేనేజర్గా పనిచేస్తుంది. 12 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, అమ్మాయి హైటు 5'9", అందువల్ల ఈ అమ్మాయికి 6 అడుగులు ఉన్నటువంటి వరుడు కావాలి, 5'11" ఉండాలి అని చూస్తూ ఉన్నారు. బరాబర్ వస్తుంటేనేమో వద్దంటున్నారు. ఈ అమ్మాయి ఏంటంటే IIIT చేసింది, 90 లక్షల ప్యాకేజీలో ఉంది సంవత్సరానికి. అందువల్ల వెల్ సెటిల్డ్ కాబట్టి మీరు కూడా ఎవరైనా పొడుగ్గా ఉన్న అబ్బాయిలు ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి. తర్వాత ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 5'11" హైటు, ఈ అబ్బాయి కూడా 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వరుడు కావాలి, వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్, ఈ అబ్బాయి కూడా 30 సంవత్సరాలు, ఎంటెక్ చేశాడు, 70,000 జీతం వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'8" హైటు, ఈ అబ్బాయి కూడా ఎంటెక్ చేసి జాబు బిజినెస్ 2 చేసిస్తున్నాడు. 25 లక్షల నుంచి 30 లక్షల దాకా వస్తుంది ఇతనికి. ప్రాపర్టీ 10 కోట్లు ఉంది. రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. ఓకే, మరి వివాహానికి సంబంధించి ముందుగానే జాతక పరిశీలన చేస్తూ ఉంటారు, కానీ ఆ జాతకాలు కుదరలేదని కొన్ని సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. కొంతమంది పేరు బలం బాగాలేదని ఇలా తప్పిపోయిన సంబంధాలు చాలా ఉంటాయి కదా, అలాంటి వారికి మళ్ళీ సంబంధాలు చూస్తూ ఉంటారు. అలాంటివి ఏంటి, జాతక లోపం ఉంటుందా, లేకపోతే ఏంటి దాని పరిస్థితి ఏంటి, ఎందుకు అలా కాళ్ళ దగ్గర వచ్చి సంబంధాలు చెడిపోతూ ఉంటాయి? అప్పుడు ఇందాక ఒక ఆవిడ అన్నారు కదమ్మా, అది దానిలోంచి కూడా మనకి ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే కొంతమందికి తర్వాత చేసుకుంటామని వాయిదాలు వేస్తూ ఉంటారు. అంటే జాతక రీత్యా వాళ్ళకి శని భగవానుడి యొక్క దృష్టి కానీ, శనితో యుతి కానీ, లేకపోతే 7th హౌస్లో శని భగవానుడు ఉండడం కానీ, లగ్నాత్తు కానీ, 2వ ఇంట్లో కానీ, అలా కొన్ని లెక్కలు ఉంటాయి మాకు. ఆ విధంగా ఉండడం వల్ల కూడా తర్వాత చేసుకుంటా, ఇప్పుడెందుకు, అప్పుడే ఎందుకు పెళ్ళి అని వాయిదాలు వేయడం వల్ల కూడా వివాహం లేట్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది కుజదోషం లాంటి నాగదోషాలు ఉంటాయి, దానివల్ల కూడా లేట్ అయిపోతూ ఉంటుంది. జాతక విశ్లేషణ లేట్ అయిపోతుంది, 30 వచ్చేస్తున్నాయి, 30 దాటుతున్నాయంటే అర్జెంటుగా జాతకం చూపించుకోవడం, తగినటువంటి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పనమ్మా. ఎందుకంటే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టగానే తొందరగా కొంతమందికి టకటక అయిపోతాయి. అంతేగాని కొంతమందికి ఏంటంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, 10 రోజుల్లో 15 రోజుల్లో కుదిర్చిన సంబంధాలు ఉంటాయి. కొంతమందికి అయితే మరి నిజంగా చాలా కాలంగా 3 నెలలు 6 నెలలు అలా ఉండిపోతారు పాపం. ఎందువల్ల అంటే కనుక అప్పుడు ఏదైనా పరిహారాలు చేసుకుని ముందుకు పెడుతూ ఉంటారు. ఓకేనమ్మా, కాలర్ ఉన్న తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి యశోద గారు, నమస్తే అండి. హలో యశోద గారు, హలో. ఓకేనండి, కాల్ కట్ అయినట్టుంది యశోద గారు మీది. మీకు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడతారు. పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే డైరెక్ట్గా కలవాలనుకున్నవారు కూడా వ్యక్తిగత నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కూడా కాల్ చేసి కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకుని. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, 2వ వివాహానికి సంబంధించి కావచ్చు, అబ్రాడ్లో ఉన్న సంబంధాలు కావచ్చు, ఎలాంటి సంబంధాలైనా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. చాలామంది కాలర్స్కి కాల్ కలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి కాల్ కలిసినా సరే కట్ అయిపోతుంది. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే
ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి వాట్సాప్ నెంబర్కి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి పంపించినట్లయితే కనుక మీకు కాల్ చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. చెప్పారు, స్టార్టింగ్లోనే చెప్పారు వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో దాన్ని గుర్తుపెట్టుకుని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. తప్పనిసరిగా అందరూ కూడా వివాహానికి సంబంధాలు చూసుకోవడానికి, ఎంక్వైరీ చేసుకోవడానికి భగవంతుడు 2 నెలలు టైం ఇచ్చాడు అనుకోండి. అందుకని తప్పనిసరిగా సంబంధాల గురించి ఇప్పటి నుంచి మొదలుపెట్టండి. తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదురుతాయి. చూశారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.